నొప్పి ఉంది కొంచెం. అది ఇట్లా బాదర్ చేస్తూ ఉంటుంది. సర్జరీ అయిపోతే సెట్ అయిపోతుంది, కానీ సర్జరీ ఎందుకనా ఇవ్వండి. మీకు కనిపిస్తుందా? నా రీల్స్ ఏమన్నా చూస్తుంటే మీకు అర్థమైపోద్ది. కావాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడండి, కనిపిస్తోంది. ఇప్పుడు విజిబుల్గా ఉంది, ఇంతకుముందు విజిబుల్గా లేదు. సో అది తీయించేయాలి. ఎన్ని కష్టాలు మనకే. నేను అన్నీ చెయ్యను. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద పడుకొని నేను వీడియోస్ చేయను కాబట్టి అన్నీ తెలియదు. కానీ సరే, పక్కన పెట్టేసి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? రెడీ, 1 2 3 స్టార్ట్. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఇదే నేను కోరుకునే మాట. ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం, అలాగే శరీరానికి తగ్గ వ్యాయామం అనేది అతి ముఖ్యమైన విషయాలు. ఇక ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం కదా. కానీ ఆనందంగా ఉండటానికి మనం ఎవరిని నొప్పించకుండా, మనను ఎవరైనా నొప్పించకుండా ఉండేలా మనం కూడా ప్రవర్తించాలి. ఒకవేళ మనం ఎంత మంచిగా ఉన్నా కూడా అనేవాళ్ళు ఉంటారు. అలా ఉన్నవాళ్ళని క్షమిస్తూ వెళ్ళిపోవాలి. ఎంతవరకు అంటే క్షమించగలిగినంత వరకు, మీకు ఓపిక ఉన్నంత వరకు. అయితే ఎంత ఓపికగా ఉన్నా బాధ పెట్టేవాళ్ళు ఉన్నారా? వదిలేసేయండి. మీ సహనం, ఓపిక చూసి, మంచితనం చూసి ఏదో ఒకరోజు వాళ్ళు మారకపోతారా అన్న ఆలోచనతోనే నేనైతే ముందుకెళ్తాను. సరే, మరి ఈరోజు మాత్రం మనం ముందుకు వెళ్ళాలి కదా, ఇలా మాట్లాడకుండా F3 ఎపిసోడ్ చేయాలి కాబట్టి. ఫస్ట్ నా వీడియో చూస్తూ ఉంటే పూర్తిగా వీడియో చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, కమెంట్, షేర్ అసలు మర్చిపోవద్దు. ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, చూస్తున్నారో వాళ్ళందరికీ మాత్రం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా F3 ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? శివకుమార్ గారు అడుగుతున్నారు, వదినా, అకార్డింగ్ టు యూ లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా అని. లవ్ అయినా అరేంజ్డ్ అయినా ఒకటే. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి, గౌరవించుకోవాలి. గౌరవం లేకపోతే, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకపోతే ఏ పెళ్ళైనా కొంచెం కష్టమే. 4 గోడల మధ్య ఉండి ఒకరినొకరు గౌరవించుకుంటే ప్రపంచంతో సంబంధం లేకుండా ఆనందంగా ఉంటాం. అదే ఆ 4 గోడల మధ్య ప్రతిరోజు చిరాకులు, పరాకులు, గొడవలు పడుతుంటే మన అవసరం లేకుండానే, మనం చెప్పకుండానే నలుగురికి తెలిసేలా, ప్రపంచానికి తెలిసేలా బయటపడిపోతాం. అయితే ఏంటంటే, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించాలి. అలా ఉంటే ఏ మ్యారేజ్ అయినా హ్యాపీగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్న, పెళ్లి చేసి ప్రేమించిన ప్రేమ అనేది, లేకపోతే నమ్మకం అనేది రోజు నిలబెట్టుకోవాల్సిన విషయం. ఇవాళ బాగున్నారు కదా, రేపు నాకు నచ్చినట్టు చేసుకుంటాను అనడానికి లేదు. ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ ఈ రిలేషన్ అని కాదు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏ రిలేషన్ అయినా నమ్మకం ఒకటి. ప్రతిరోజు మనం దాన్ని కాపాడుకొని ఆ ప్రేమని మరింత పెంచుకుంటూ, వాళ్ళు ఇవ్వకున్నా మనం ఇస్తూ, వాళ్ళు అర్థం చేసుకోకున్నా మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. నువ్వెంత అనుకోవడానికి నిమిషం పట్టదు. కానీ నువ్వెంత అన్నప్పుడు కాస్త సహనంగా ఉండి, వాళ్ళే ఆ మాట అన్నందుకు, అరే నేను ఈ మాట అనకుండా ఉండాల్సిందే అని వాళ్ళు అనుకునేటట్టుగా మనం ప్రవర్తించామనుకోండి, ఇంక అంతకంటే ఏమీ ఉండదు. అండ్ ఇద్దరి ఏమంటారు, రిలేషన్ని ఎవరు చెప్పలేము. అంటే వ్యక్తిత్వాల మీద ఆధారపడి ఉంటాయి. ఇక నేను మా వారు విషయానికి వస్తే మాత్రం ఒకళ్ళొకళ్ళు గౌరవించుకొని, ఒకరి ఇష్టాలను ఒకళ్ళు అర్థం చేసుకుంటాం కాబట్టి హ్యాపీగా ఉంటామేమో అని అనిపిస్తూ ఉంటుంది. అది నా వరకు చెప్పేది. ఇక మా లక్ష్మి చెప్తోంది, అక్క మేము మీ గుండెల్లో ఉంటాము అన్నారు. ఇంకా ఆ మాట చాలు, మాకు ఇంకేం కావాలి. లక్ష్మి ఈ జన్మ ధన్యం అని తనకు తానే చెప్పుకుంది. లక్ష్మి, మీరు చూపించే ప్రేమ చాలా ఎక్కువది. నేను గోరంత చూపిస్తే మీరు కొండంత చూపిస్తున్నారు. కొత్తపల్లి ప్రవీణ, కంగ్రాచ్యులేషన్స్ రా. ఆశ్రిత, ఏందత్తో రోజు రోజుకి మంచిగా గ్లామర్గా అవుతున్నావు, ఏంది మందలా సీక్రెట్ జర చెప్పండి అత్తా అన్నారు. శారీ చాలా బాగుందన్నారు. ఆశ్రిత, కంగ్రాచ్యులేషన్స్ చెప్పావు, థ్యాంక్ యూ. ఇక రోజు రోజుకి గ్లామర్గా అంటే నాకు తెలీదు, ఆ చీర వల్ల కాస్త అలా కనపడుతున్నానేమో. అండ్ సీక్రెట్ చెప్పడానికి ఏం లేదు, నా సీక్రెట్ మీరే అబ్బా. మీరందరూ ఇంత ప్రేమించడం వల్ల, అభిమానించడం వల్ల అలా కనపడుతున్నాను. నెక్స్ట్ పోతలయ్య కురుకుల చెప్తోంది ఏంటంటే, అక్క చాలా బాగా సమాధానాలు చెప్తారు, ఐ లవ్ యూ సో మచ్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మన్యం తేజశ్రీ, మా తేజు అడుగుతున్నది ఏంటంటే, అక్క నువ్వు బాగా ఏ విషయంలో జలస్గా ఫీల్ అవుతావక్క, ఒకటి చెప్పు అన్నారు. ఈ విషయంలో చెప్పాలంటే తేజు, పెద్దగా ఒకళ్ళని చూసి జలస్గా ఫీల్ అయినా ఏమీ రాదు అనేది నేనే చెప్తూ ఉంటా కదా.
ఈర్ష్య అసూయ ఇవన్నీ మనకి ఏమి తీసుకురావు, మనశ్శాంతి కూడా ఉండదు. ఏ విషయంలో అబ్బా ఇంత ఆలోచిస్తున్నానంటే, జెలస్ అని చెప్పను, కాకపోతే ఒక విషయంలో నాకు లోటు ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే డాన్స్, మ్యూజిక్. ఎవరైనా చాలా బాగా పాడుతున్నారు, చిత్ర గారు, శ్రేయా ఘోషాల్ గారు, వాళ్ళు పాడుతూ ఉంటే అబ్బా వీళ్ళు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారు, ఎంత మంచి గొంతు ఇచ్చాడు, ఎంత బాగా పాడుతున్నారని అనుకుంటాను. డాన్స్ కూడా ఎవరైనా డాన్స్ బాగా చేస్తున్నారంటే జలసి అని చెప్పను, కానీ అబ్బా నేను కూడా నేర్చుకుంటుంటే బాగుండు, డాన్స్ నేర్చుకుంటే, మ్యూజిక్ నేర్చుకుంటే ఖచ్చితంగా నా లైఫ్ ఇంకో యాంగిల్లో ఇంకో వేరేలా ఉండేది అనేది మాత్రం నాకు చాలా సందర్భాల్లో అనిపించేది. కానీ అట్ ద సేమ్ టైం తలరాతను చాలా నమ్ముతాను, నా జీవితంలో ఏది రాసుందో అదే జరుగుతుందని. అయితే మీరు చూస్తూ ఉంటారు కాబట్టి నాకు పాడాలనిపించినప్పుడు పాటలు పాడేస్తూ ఉంటాను, డాన్స్ చేయాలనిపించినప్పుడు వీడియోస్లో చూస్తూ ఉంటారు, చేసేస్తూ ఉంటాను. కాబట్టి ఎక్కడో నేర్చుకుంటుంటే ఇంకొంచెం బాగా చేసేదాన్నేమో, ఇంకా బాగా పాడేదాన్నేమో అన్న ఆలోచన తప్పితే అలా ఎవరైనా చూసి జలస్గా అనిపించదు. నాకు లోటు ఏమైనా కొంచెం లోటుగా అనిపిస్తుంది. బట్ అది కూడా నేనేమనుకుంటానంటే ఇప్పుడు కూడా నేర్చుకోవడానికి లేట్ ఏం కాలేదు కదా, 40లో నేర్చుకుంటే తప్పేముంది, డాన్స్ నేర్చుకోవచ్చు, మ్యూజిక్ నేర్చుకోవచ్చు. ఏదో ఒక రోజు శృతిలో ఎటువంటి లోపం లేకుండా ఒక మంచి పాట పాడాలని, అలాగే ఒక మంచి క్లాసికల్ ఐటమ్ చేయాలని మాత్రం కోరికగా ఉంది. నా 50th బర్త్డే లోపల ఖచ్చితంగా చేస్తా తెలియదు. సో జలస్ అని నేను చెప్పను, లేదు అంతే. మనందరినీ అడుగుతున్న క్వశ్చన్స్, శివరాత్రి రోజు ముందు పోస్ట్ చేసిన వీడియో కాబట్టి హ్యాపీ శివరాత్రి ఇన్ అడ్వాన్స్ అని చెప్పింది, థ్యాంక్ యూ. ఇంకా క్వశ్చన్స్ వచ్చేసేసరికి, నెవర్ ఎవర్ బావగారు రిస్ట్రిక్టెడ్ యూ ఫర్ సోషల్ మీడియా, నెవర్ ఎవర్. తను నన్ను దేనికి రెస్ట్రిక్ట్ చేయరు, నేను తనని ఎందుకు అని దేనికి ప్రశ్నించను. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటాం, ఒకళ్ళ ఇష్టాలని ఒకళ్ళు గౌరవించుకుంటాము, ఏమైనా సలహాలు తీసుకోవాలంటే తీసుకుంటాం, బాధేస్తే పంచుకుంటాం. సోషల్ మీడియాలో ఉన్న మరీ బాధ పెట్టే కమెంట్ చేశారంటే చెప్తాను, ఇగో ఇలా చేశారని. దానికి తను నన్ను మోటివేట్ చేస్తారు, పట్టించుకోవద్దని చెప్తారు. నేను ఎలా మిమ్మల్ని అందరినీ చాలామందిని మోటివేట్ చేస్తానంటారో, నన్ను ప్రతిరోజు మోటివేట్ చేసేది మా వారే. ఎందుకంటే ప్రతిదీ నేను తనతో షేర్ చేసుకుంటాను. కాబట్టి ఎప్పుడు చెయ్యొద్దు అని అనలేదు. మరీ ఎక్కువ కష్టపడుతున్నప్పుడు ఎందుకమ్మా అంత కష్టపడతావు అంటారు, అంతే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ శారీ ఇన్ యూర్ శారీస్ అన్నారు. కాస్ట్లీయెస్ట్ శారీయా, ఒక పైతానీ శారీ ఉంది, బనారస్ శారీస్ ఉన్నాయి. బట్ కాస్ట్లీయెస్ట్ అంటే ఒకటి మాత్రం నేను ఆలోచిస్తాను అందుని, ఇక్కడ మాత్రం కొంచెం ఓవర్ యాక్షన్ అనుకో. ఏంటంటే చీర వల్ల మనకు కాదు, మన వల్ల చీరకు అందం రావాలి. 500 చీర కట్టుకున్నా సూపర్ అని అనాలి అన్నట్టుగానే ఆలోచిస్తాను. చీరలకు నేను ఎక్కువ డబ్బులు పెట్టనమ్మా, విత్ ఇన్ ద బడ్జెట్ వెళ్ళిపోతాను, అకేషన్కి తగ్గట్టుగా ఆలోచిస్తాను. అంతకు మించి మరీ లక్షల్లో పెట్టి చీరలు కొనాలి, మరీ వేలల్లో ఇంత అంటే ఎదుటి వాళ్ళు కట్టుకున్నారు కదా అన్న పియర్ ప్రెషర్కి వచ్చి మాత్రం నేను చీరలకి డబ్బులు ఖర్చు చేయను. నాకు నచ్చితే కలర్ 500 కొనుక్కుంటాను, 5000 కొనుక్కుంటాను. ఇక కాస్ట్లీయెస్ట్ శారీ పైతానీ శారీ ఉంది ఒకటి. విల్ యూ డూ లలితా సహస్రనామం డైలీ అక్క అన్నారు. డైలీ చేయనమ్మా, పండుగలు, తర్వాత శ్రావణ మాసం, కార్తీక మాసం అలా ఉన్నప్పుడు చేస్తాను. కొన్నిసార్లు శుక్రవారాలు చేయాలనిపిస్తే మనసుకి చేస్తాను. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ గాడ్? సాయిబాబా కాకుండా నేను భగవంతుడు అనేది మనుషుల్లో కూడా ఉన్నారు భగవంతుడు అని భావిస్తాను. ఇక బాబా అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను మా స్కూల్ ఎదురుగా సాయిబాబా టెంపుల్ ఉండింది, ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని. అలా నాకు బాబా మీద చాలా భక్తి పెరిగింది నా స్కూల్ నుంచే. ఇక వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, లలిత అమ్మవారు, అందరినీ గాడ్ అంటే ఒకటే చెప్తాను. ఏ రూపంలో మనం కొలుస్తామో, ఎలా మనం పిలుస్తామో అది ఎవరికి వాళ్ళు అనుకునేది. నేను వెంకటేశ్వర స్వామిలో కొలుస్తానంటే, మీరు లలిత అమ్మవారిలో కొలుస్తారంటే ఆ దేవుడు ఈ దేవుడు వేరు, ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప కాదని ఏం లేదు. ఒకటే, రూపాలు వేరైనా భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడి రూపం కూడా మన మనిషిలో కూడా చూడగలం. మానవత్వము, మంచితనం ఉండి ఎదుటి వాళ్ళని నొప్పించని మనసు ఏదైనా భగవంతుడితోనే సమానం. చేతనైన సహాయం చేసే ప్రతి మనసు భగవంతుడితో సమానం. సో అంతేనమ్మా. నెక్స్ట్ అక్క, ఎవరిని బాధ పెట్టొద్దు అని మీరు అంటూ ఉంటారు కదా, మరి మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ సంగతి ఏంటి? నేను బాధ పెట్టను, వాడు బాధ పెడితే అది వాళ్ళకి. అవగాహన, ఆలోచన, ఈ రెండు ఉన్న వాళ్ళు ఎవరు ఎదుటి వాళ్ళని బాధ పెట్టరమ్మా. అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టొద్దు అన్న ఆలోచన ఉందనుకో, ఒకవేళ బాధ పెడితే వాళ్ళు ఎంత బాధపడతారు అన్న అవగాహన ఉందనుకో,
బాధ పెట్టరు. వాళ్ళు బాధ పెట్టారు అంటేనే వాళ్ళకి ఆ రెండు లేనట్టే. వాళ్ళకి ఆ అవగాహన ఆలోచన వస్తే బాగుండు అని మాత్రమే కోరుకుంటాను. క్షమించేస్తాను, ఎంతవరకు క్షమించాలో అంతవరకు. నాకు కూడా సహనం ఒక లెవెల్ వరకే ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మరీ వీళ్ళకి సమాధానం చెప్పాలి అనిపించినప్పుడు మాత్రం బ్యాడ్ కమెంట్స్కి నేను ఆన్సర్ చేస్తాను. బట్ అందరికీ చేయను, ఎప్పుడో నాకు వీళ్ళకి చెయ్యాలి అనిపించినప్పుడే చేస్తాను. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అక్క మీరు అన్నారు కదా ఐ విల్ నాట్ టాక్ ఎవ్రీవన్ విత్ ఎవ్రీ డే, బట్ వాళ్ళు అంత ప్రేమ చూపిస్తున్నారు బికాస్ యూ విల్ అండర్స్టాండ్ అస్ వితౌట్ నోయింగ్ అబౌట్ అస్ అండ్ యూ విల్ గివ్ సో మచ్ లవ్ అండ్ సపోర్ట్ అని అన్నారు. ప్రతిరోజు మాట్లాడాల్సిన అవసరం లేదు నందిని. ఎందుకు లేదు అంటే కుదరదు. ప్రతిరోజు ఫోన్లలో మాట్లాడుతూ కూర్చోవడం అందరికీ కుదరకపోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం నేను నా వీడియోస్ని చూసి నన్ను అభిమానించి మీరు పెట్టే కమెంట్ల ద్వారానే మీరు ఎంత అభిమానిస్తున్నారో తెలిసిపోతుంది. మీ ఆలోచన విధానం ఎలాంటిదో తెలిసిపోతుంది. అలాగే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే క్రమంలో నేను మిమ్మల్ని ఎంతో కొంత అర్థం చేసుకుంటున్నానేమో, నన్ను కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈ వారం నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ అడుగుతున్నారు, ఒక వీడియో చూసి కమెంట్ చేస్తున్నారు. సో దాంట్లోనే నాకు మీ ప్రేమ తెలిసిపోతుందమ్మా. రోజు మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ అది అర్థం చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండే మీలాంటి వాళ్ళందరికీ మీరు చూపిస్తున్న ప్రేమకి మాత్రం నేను ఎప్పుడూ కృతజ్ఞతలుగా ఉండిపోతాను. నెక్స్ట్ జయ అవగారు చెప్తున్నారు, హాయ్ ప్రణితి, నాకు కూడా అన్ని విషయాల్లో నచ్చుతారు, ఎందుకో చెప్పలేను అన్నారు. కొన్నిసార్లు అంతేనండి, ఎందుకో అని చెప్పడానికి ఉండదు. ఎందుకు అంటే ఆన్సరే ఉండదు. ఇష్టపడేదానికి అలా ఇష్టపడుతూ పోవాలండి. మీరు నన్ను అలా ఇష్టపడుతున్నారనే అనుకుంటున్నాను, కారణం అవసరం లేదు. ఇష్టపడుతున్నందుకు మాత్రం నేను మీకు ధన్యవాదాలు చెప్తానండి. ఇక స్వర్ణ అక్క అనుకుంటాను, నాకు తెలిసి నాకైతే ఏం క్వశ్చన్స్ ఉండవురా ప్రణవ్ గాడ, అరే మా ఓడు వచ్చాడు అని ఇష్టంగా చూస్తాను. బట్ ఇక్కడ కానీ మరి ఎక్కడ కానీ ఎవరైనా నేను ఇబ్బంది పెడితే ఒక్క మాట అన్నా ఎందుకో భలే కోపం వస్తుంది. ఈ ఎంఎస్కే చెల్లిని అంటారా, హహహా ఊరుకోనరా చెల్లి, సమాధానం ఇచ్చే వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు. ఒకటేరా చెల్లి, ఎలాంటి వాళ్ళైనా సరే, అందరినీ ఒకేలా చూసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని గురించి కమెంట్ చెయ్యాలి అనేది నేను కోరుకుంటాను రా తల్లి. నా చుట్టూ వాళ్ళకి నేను కౌన్సిలింగ్ నిర్వహణ కార్యక్రమంలో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదిగో నా చెల్లి ప్రణవి సాధనాల నే ఆదర్శంగా ఉంటుంది నీ ప్రతి మాటల్లో అని చెప్తాను. ఐ లవ్ యూ అన్నారు. సొసైటీ అగ్రావ్ మాదిరి పాట, ఆ పాట గురించి మీరు చెప్పారు. ఎస్, ఆ పాట నేను కూడా చూసాను, చాలా చాలా బాగుంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎస్ చూసాను, ఎఫ్బీలో ఎవరో బ్యాడ్ కమెంట్ పెడితే మీరు వాళ్ళకి ఇచ్చిన సమాధానం చూశాను. నేను కూడా అక్క అన్ని కమెంట్లకి ఆన్సర్ చేయాలి అనుకోను, కానీ కొన్నిసార్లు కొంతమందికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవునో కాదో నాకు తెలియదు, బట్ అయితే మంచి వైపు మార్గం ఎలా చూపిస్తున్నానో చెడుని మానుకోవడానికి కూడా వాళ్ళకు ఒక మార్గం అనేది ఉంది. మీరు చెడుగా ఆలోచించొద్దని చెప్పే ఆలోచన ఉండాలి. ఆ వైపు నేను కూడా ఆలోచించి వీడియోస్ చేయాలని అనుకుంటాను. కాబట్టి అప్పుడప్పుడు చెడు కమెంట్స్కి కూడా నాదైన శైలిలో నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మీరు చూపించే ప్రేమకి. ఇక యాదవ్ కోటి గారు, అక్క మీ వల్లనే చీరకు అందం వచ్చింది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా నందిని అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, ఐఎమ్ సో హ్యాపీ దట్ యువర్ రిప్లై ఆఫ్ డూయింగ్ మై కవితలు. అక్క సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ you also thinking like me in some situations by seeing your videos. I will feel you beside me. మీరే నా పక్క నుండి ధైర్యం చెప్తున్నారేమో అనిపిస్తుంది అని చెప్తున్నారు. లార్డ్ శివ మీకు మీ ఫ్యామిలీకి హ్యాపీనెస్ ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ నందిని. ఇక నందిని క్వశ్చన్స్, అక్క మీరు బావగారు ఎప్పుడైనా గొడవ పడ్డారా? లైక్ పెద్ద గొడవ, ఇట్ టుక్ లాంగ్ టైమ్ టు సెటిల్? నో, టచ్ లేదు, ఎప్పుడూ గొడవ పడలేదు. అసలు మా కోపం రాదు, కొట్లాడుకోము. వచ్చినా కూడా కొన్ని గంటలేమో కామైపోతాం. ఫస్ట్ ఎవరితో ఎవరో మాట్లాడుకోము, ఎవరిది తప్పో వాళ్ళమే ఆలోచించుకుంటాం. నా తప్పనుకో నేను వెళ్ళి సారీ చెప్పేస్తా, ఆయన తప్పనుకో ఆయన వచ్చి సారీ చెప్పేస్తారు. ఇంకా బేసిక్గా ఒక్క మాట చెప్తాను నందిని, గొడవ పడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు గొడవ అవుతుంది? ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే, ఒకళ్ళకొకళ్ళు స్పేస్ ఇస్తే, అసలు ఎదుటి వాళ్ళ ఆలోచన ఏంటో గ్రహించగలిగిన శక్తి ఉంటే గొడవలు కావు. ఒక రూఫ్ కింద ఉండి ప్రశాంతంగా ఎలా ఉండగలం అనేది మాత్రం మనం ప్రతిరోజు తెలుసుకోవాల్సిన విషయం. సో నేను మా వారు ఒక్క విషయంలో మాత్రం బ్లెస్డ్గానే ఫీల్ అవుతాము. బికాస్ మా ఇద్దరికి ఎందుకు గొడవలు జరగవు అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయమ్మా. ఆ లోపాలనే పట్టుకొని కూర్చుంటే లైఫ్
నరకంగా ఉంటుంది. ఆ ఒక్క లోపం, ఏదైనా చిన్న లోపం ఉంది, ఆ లోపాన్ని ఇగ్నోర్ చేసి ఆ మనిషిలో ఉన్న గొప్ప విషయాలు ఏమున్నాయో చూసామనుకో డెఫినెట్గా లైఫ్ ఆనందంగా ఉంటుంది. సో అదే మేము ఫాలో అవుతాం, కాబట్టి మేము ఇద్దరం హ్యాపీగా ఉంటాం. అక్క, యువర్ సెకండ్ డాటర్ ఏం చేస్తున్నారు? డిడ్ షీ డూయింగ్ వర్క్? ఓకే, పెద్దమ్మాయి డాక్టర్ కాబట్టి రెండో అమ్మాయి ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది, తను జాబ్ వచ్చింది, మంచి కంపెనీలో వర్క్ అంటే జాబ్ వచ్చింది కాబట్టి తను ఈ సంవత్సరం మే నుంచి జాబ్ చేస్తుందమ్మా. ఇంకా జాబ్ చేసి తను కూడా సెటిల్ అయిపోయినట్టే. లాస్ట్గా వచ్చేసరికి చిన్నది 9th grade చదువుతోంది. హౌ మెనీ టైమ్స్ యూ విల్ కుక్ ఇన్ అ డే? 2 సార్లు, పొద్దున సాయంత్రం ఉండాల్సిందే, వేడి వేడిగా తినాల్సిందే. నా వంట చాలా ఇష్టం, మా వాళ్ళకి అలా వండి పెట్టడం నాకు ఇంకా ఇష్టం. తిని బాగుంది అంటే బాబోయ్ ప్రపంచానికి గెలిచినంత ఆనందంగా ఫీల్ అయిపోతుంటా. బట్ వండిన ప్రతిసారి బాగుంది అని చెప్పాల్సిందే, వాళ్ళు అడుగుతూనే ఉంటా, బాగుందా 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 అని. నెక్స్ట్ క్వశ్చన్, అక్క, you won't feel that this time you missed Raju Gari comment because every time ఎవరిది మిస్ అయినా కాకపోయినా you will read mine and Raju Gari comment. యా, రాజు గారి సార్ కమెంట్ చేయలేదు ఈ మధ్య, రాజు గారు ఎక్కడికో మాయమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు రాజు గారు, వచ్చి కమెంట్ చేయండి. అక్క, S3 వీడియో కమెంట్స్ చేయడానికి ఓన్లీ లెస్ పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. దెన్ మీకు అనిపించదా, ఆలోచన ఎప్పుడు రాలేదా, హ్యావ్ టు గివ్ రిప్లై దట్ ఓన్లీ ఫ్యూ కమెంట్స్ అని? అనిపించలేదు తల్లి, ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే నేను వీడియోస్ చేస్తూ ఉంటే నచ్చి కమెంట్స్ పెట్టే వాళ్ళతో నేను ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనిపించినప్పుడు కమెంట్స్ బదులు క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేస్తానని F3 స్టార్ట్ చేశాను. అడిగిన వాళ్ళు ఇప్పుడు ప్రతి వారం నువ్వు చాలా క్వశ్చన్స్ అడుగుతావు, మిగతా వాళ్ళు అలా అడగట్లేదు. ఇట్స్ ఓకే, నువ్వు ఒక 4-5 క్వశ్చన్స్ అడిగితే దానికోసమైనా నువ్వు ఒక్కదానే కమెంట్ చేసినా నేను వీడియో చేస్తాను. బికాజ్ ఇలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం వల్లైనా అడగని వాళ్ళకైనా ఆన్సర్ దొరుకుతుందేమో కదా, ఆ ఆలోచన ఉంది. కానీ అడగబుద్ధి కావట్లేదు, నా వీడియోకి వచ్చి కమెంట్ పెట్టాలనిపించట్లేదు. బట్ అదే క్వశ్చన్ నువ్వు అడిగితే ఆన్సర్ వచ్చిందనుకో, వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ దొరికినట్టే కదా. అండ్ లెస్ పీపుల్ ఒక్కళ్ళ ఇద్దరా కాదు, చెప్పా కదా, నేను నా వీడియోస్ నా ఆనందం కోసం చేస్తున్నాను, నన్ను అభిమానించే నలుగురు కోసం చేస్తున్నాను, చాలు నాకు అది. లాస్ట్ క్వశ్చన్, అక్క, ఫ్రైడే ఎపిసోడ్ వెన్ విల్ యూ షూట్? మండే చేస్తారా లేకపోతే ట్యూస్డే చేస్తారా అని అడిగారు. లవ్ యూ సో మచ్ అని చెప్పారు. బికాజ్ రియల్లీ ఐ ఫీల్ యూ యాజ్ మై ఓన్ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నేను మోస్ట్లీ వెన్స్డే థర్స్డేలో చెయ్యాలనుకుంటే ఇవాళ చేస్తున్నాను. ఎక్కువ ఎడిటింగ్ ఉందనుకో చచ్చాను, అయిపోయింది. అది ఎడిటింగ్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి, మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి, ఇవన్నీ థంబ్నెయిల్స్, ఇవన్నీ చాలా పెద్ద పని కదా. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఎప్పుడూ అనుకుంటా, అరే మండే కల్లా ఫినిష్ చేయాలని, అవ్వదు. థర్స్డేస్ అలా రికార్డ్ చేస్తా. బట్ నెక్స్ట్ టైం నేను చేయను, ట్యూస్డే వెన్స్డే కల్లా ఫినిష్ చేయాలనుకుంటున్నాను. నన్ను ఓన్ సిస్టర్లా అనుకున్నాను అన్నావు, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఏమైనా షార్ట్ వీడియోస్కి ఎవరైనా రిప్లై చేశారా చూసేసి, లేకపోతే ఈ ఎపిసోడ్ని మనం ఇక్కడికి ముగించవచ్చును కదా. ఈ సూపర్ హాయ్ హలో పెట్టే వాళ్ళందరూ ఏదైనా ఒకసారి క్వశ్చన్ అడగొచ్చు కదా. విజయదుర్గ గారు ఈ శారీ బ్లౌజ్లో చాలా బాగున్నారండి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవునండి, ఆ శారీ బ్లౌజ్ నాకు కూడా ఆ డిజైన్ చాలా నచ్చింది. కాకపోతే ఒక విషయం ఏంటంటే మా పెద్దమ్మాయి చీరది బాగా నచ్చి కట్టేసుకున్నాను. ఇక రాణి గారు మీరంటే నాకు చాలా గౌరవం అని చెప్పారు. థ్యాంక్ యూ సో 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 మచ్. గౌరవం అన్నమాట చాలా పెద్ద విషయం కదండి. మన ఎవరైనా గౌరవిస్తున్నారు అంటే మనం ఎంత ఇష్టపడితే గౌరవిస్తారు చెప్పండి. నెక్స్ట్ స్వప్న పులిపాటి, మీరు మాట్లాడుతూ ఉంటే అలానే చూడాలనిపిస్తుంది, మీరు మాట్లాడే పద్ధతి నాకు చాలా ఇష్టం అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న, థ్యాంక్ యూ. ఇక పెండం కృష్ణ గారు ఈరోజు స్పెషల్ ఏంటి, కొత్తగా ఉన్నారు అన్నారు. స్పెషల్ ఏం లేదండి, నాకు ఆ చీర నచ్చింది, మా అమ్మాయి కట్టుకుంటే నాకు కట్టుకోవాలనిపించి కట్టుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే స్పెషల్గా ప్రతిరోజు కనిపించాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకదాన్ని ఉంటానేమో. నచ్చిన బట్టలు వేసుకోవడం, నచ్చినట్టు రెడీ అవ్వడం, నచ్చిన పని చేయటం, నలుగురిని సంతోషపెట్టడం, ఇందులోనే ఉంది నాకు ఆనందం, అంతే.
మీ అందరి క్వశ్చన్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే సూపర్, హాయ్ అక్క, హలో ఇలా కాకుండా ఏవైనా ఒక్క క్వశ్చన్ అయినా మీరు అడిగితే చాలా చాలా ఆనందిస్తాను. అండ్ మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. మళ్ళీ మంచి వీడియోతో తిరిగి వస్తాను. ప్రేమగా మీ ప్రణతిగా. ఎప్పుడు చెప్పే మాట అయినా మరొకసారి చెప్తున్నాను, ప్రతిసారి చెప్తాను, మీరు సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఎదుటి వాళ్ళ ఆనందానికి మీరు కారణం అవ్వండి. ఆ కిక్ వేరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఓకే, మంచి మార్గంలో వెళ్ళాలి, మంచి ఆలోచించాలి అనే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక నచ్చొద్దు అనుకునే వాళ్ళకి ఏం చేసినా నచ్చదు. కాబట్టి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. లైక్, కమెంట్, షేర్ అస్సలు మర్చిపోద్దు. మీరు లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేస్తే వీడియో సజెషన్స్కి వెళ్ళి ఇంకెక్కువ మందిని రీచ్ అవ్వడానికి కారణం ఉంటుంది. సో దయచేసి మీరు ఆ పని చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను మరొకసారి. అదే తొందరలో మాటే మంత్రంగా కనిపిస్తూనే ఉంటాను, రీల్స్ చేస్తూనే ఉంటాను. కాబట్టి కనిపించకుండా ఎక్కడ ఉంటాను చెప్పండి? కనిపిస్తాను. నా వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. మరి నేను మీ ప్రశ్నల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పటికి మాత్రం ఉంటాను. ప్రేమగా మీ ప్రణతిగా.